హలో, వాతావరణ శాఖ అండి? ఏం లేదండి, ఈరోజు భూకంపాలు కానీ వరదలు కానీ సునామీలు కానీ ఆకాశంలో నుంచి ఏ స్కైలాబో విరిగి పడిపోయే సూచనలు ఏమైనా ఉన్నాయండి? ఎవరయ్యా నువ్వు? నీకేమైనా పిచ్చా? ఓకే రాధగారు, ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు ఏమీ లేవంట. నేను అడిగానా? లేదనుకోండి, కానీ అలాంటిదేదో కొంపలు మునుగుతున్నట్టు మూతి ముడుచుకొని కూర్చున్నారు, అనుమానం వచ్చిందిలేండి. ఓ ఓ అలా కోపంగా చూడకండి, ఏం జరిగిందో చెప్పచ్చు కదండి. అసలే నా చుట్టూ సైలెన్స్ ఉంటే నేను భరించలేను. మీరు మాట్లాడే వరకు నేను ఇలా వాగుతూనే ఉంటాను. అన్నట్టు ఆఫీస్ నుంచి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళారంట, ఏం పని మీద వెళ్ళారు? అనాథాశ్రమంలో నాతో అక్కడ ఒక అమ్మాయి ఉండేదని చెప్పాను కదా, చిన్ని అని. అవును, దానికోసం ఎవరో ఫోన్ చేశారు కదా, దాని గురించి ఏమైనా తెలిసిందా? తెలుస్తుందన్న ఆశతోనే వెళ్ళాను, కానీ నిరాశ ఎదురైంది. ఆ అమ్మాయికి కూడా చిన్ని గురించి ఏ వివరాలు తెలీదంట. సంజనని కలిస్తే అయినా చిన్ని గురించి తెలుస్తుంది అనుకున్నాను. ఇప్పుడు ఆ హోప్ కూడా పోయింది. బాధపడకండి, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సెట్ ఇట్ అంటారు కదా, ఇలానే ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతుంది. పాజిటివ్గా ఆలోచించండి రాధగారు. శేషు, ఏంటి? ఏమైంది శేషు? ఎందుకలా అరుస్తున్నావు? ఈవిడొచ్చిందేంటి? ఏం కొంపలు ముంచడానికి వచ్చిందో. రా భ్రమరాంబ. ఏంటి దేవకి, చిరకాల శత్రువు అనుకోని అతిథిలా వచ్చిందేంటా అని ఆశ్చర్యపోతున్నావా? శత్రువు అని చూస్తే ఎందుకొచ్చావని అడిగేదాన్ని, రా అని అభిమానంగా పిలిచేదాన్ని కాదుగా. నీకు నాకు ఎన్ని ఇష్యూలున్నా నీలో నాకు నచ్చే గుణమేంటో చెప్పనా? చెప్పు. అర్హత లేని వాళ్లను కూడా అందలం ఎక్కించి నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు. అలా కూర్చోబెట్టుకున్నాను కాబట్టే ఈరోజు నువ్వు కూడా నా ఎదురుగా ఇలా కూర్చున్నావు. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటావు? నీ ప్రాణం తీసుకోవాలనుంది, అది ఒకేసారి కాదు, కొంచెం కొంచెంగా వేధించి వేధించి తీసుకుంటాను. నో థ్యాంక్స్. ఇంతకీ నేనెందుకొచ్చానో చెప్పలేదు కదా. రీసెంట్గా మీ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుందని నువ్వు సింపుల్గా సెలబ్రేట్ చేసుకుని వదిలేశావు. కనీసం నన్ను పిలవలేదనుకో, అయినా నేనేం ఫీల్ కాలేదులే. ఫీల్ కానప్పుడు ఫీల్ కాలేదు అని ప్రత్యేకంగా చెప్పడం దేనికి? నిన్ను పిలవకపోవడానికి ప్రత్యేకమైన కారణమేం లేదు భ్రమరాంబ. నా సంతోషం చూడ్డం నీ కొంచెం కష్టమేమోనని పిలవలేదు, అంతే. అంటే నీ ఉద్దేశం నీ పట్ల నాకు అసూయ ద్వేషాలు మాత్రమే ఉన్నాయనే కదా? బిజినెస్ రైవల్టీలో అవన్నీ కామనే కదా. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడి బయటపడతాను.
నాలాగా నీ వెనక ఎంతో మంది ఉండొచ్చు. నిజమే, కానీ బిజినెస్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ అవ్వడం వేరు, ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ అవ్వడం వేరు. కానీ ఫ్రెండ్సే బిజినెస్ పార్ట్నర్స్ అయ్యి ఎనిమీస్ అవ్వడం వేరు కదా. పరిస్థితులు మనుషుల్ని ఎలాగైనా మారుస్తాయి. బై ద వే, అసలు విషయం ఏంటంటే మా భ్రమరాంబ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 20 years కంప్లీట్ చేసుకున్నాయి. అందుకే గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేయడానికి వచ్చాను. కంగ్రాట్స్, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాట్స్ చెప్పి ఊరుకోకూడదు. మీ భార్యాభర్తలిద్దరూ కలిసి రావాలి. దిస్ ఇస్ మై స్పెషల్ ఇన్విటేషన్. తప్పకుండా వస్తాం. తప్పకుండా వస్తావు. రావాలి, నా చేతుల్లో అవమానం పొందాలి. ఉంటాను. మంచిది. కొంపదేసి ఈ రాధనుగానే తీసుకొస్తుందేమో. ఇదొస్తే అక్కడ నా ఆటలు సాగవు. గుర్తుంది కదా దేవకి, ఆహ్వానం ప్రత్యేకంగా మీ ఇద్దరికి మాత్రమే. ఈవిడేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంత షాక్ ఇచ్చింది? అసలు ఏం ప్లాన్ చేసి ఉంటుంది? ఏమండి దేవకి, ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మా భ్రమరాంబ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 20 years కంప్లీట్ చేసుకున్నాయి. అందుకే గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేయడానికి వచ్చాను. గుర్తుంది కదా దేవకి, ఆహ్వానం ప్రత్యేకంగా మీ ఇద్దరికి మాత్రమే. సరే రాధగారు, ఏం ఆలోచిస్తున్నారు? భ్రమరాంబ గారు పని కట్టుకుని మరీ వచ్చి దేవకి మేడంని ఇన్వైట్ చేయడం ఏంటా అని ఆలోచిస్తున్నాను. అదే కదా, అసలే ఆవిడ అవకాశం దొరికితే చాలు దేవకి మేడంని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఆవిడే వచ్చి స్వయంగా ఇన్వైట్ చేసిందంటే సంథింగ్ ఇస్ ఫిషీ. ఖచ్చితంగా దేవకి మేడం బాధపడేలాగానో తనని అవమానించేలాగానో ఏదో కన్నింగ్ ప్లాన్ వేసే ఉంటుంది. ఎస్, యు ఆర్ రైట్. అసలే కేకులో విషం కలిపిందెవరో తెలియక నానా తిప్పులు పడుతున్నాం. ఆ టెన్షన్ క్లియర్ అవ్వకముందే మళ్ళీ ఇంకో కొత్త టెన్షనా? అన్ని నిజాలు బయటికొస్తాయి. తప్పు చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. ముందు మనం దేవకి మేడంని భ్రమరాంబ గారి పార్టీకి వెళ్లకుండా ఆపాలి. హలో. నమస్కారం మేడం. హాయ్. నమస్కారం మేడం. హాయ్ మేడం. వెల్కమ్. పార్టీ చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. హాయ్ మేడం. హాయ్. హాయ్. నేనేం చేసినా నా స్టేటస్ కు తగ్గట్టే చేస్తాను. ఆ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను. దేవకి వాసుదేవులు ఇంకా రాలేదేంటి? శేషు బయలుదేరారని చెప్పాడే. కొంపదీసి మనసు మార్చుకుని వెనక్కి వెళ్ళిపోయారా? అదిగో దేవకి మేడం గారు వచ్చారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎంతసేపు నా చుట్టూ చేరి భజన చేసి ఆ దేవకి రాగానే తేనెటీగల్లా చుట్టేస్తారా? మరీ ఎక్కువ సంతోషపడకు దేవకి. ఇంతగా అభిమానం చూపించిన వీళ్ల ముందే నిన్ను అవమానం పాలు చేస్తాను. నమస్తే. హాయ్ దేవకి. హలో వాసుదేవ్ గారు. హలో అండి. ఇంత లేటుగా వస్తే ఎలా దేవకి? ఇక్కడ అందరూ నీకోసమే వెయిటింగ్. సారీ, ట్రాఫిక్లో కాస్త లేట్ అయింది. కంగ్రాచులేషన్స్ భ్రమరాంబ.
భ్రమరాంబ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే సక్సెస్ఫుల్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ భ్రమరాంబ. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. మీరు విష్ చేసినా చెయ్యకపోయినా నేనెప్పుడు సక్సెస్లోనే ఉంటాననుకోండి. మనం సక్సెస్ అవడమే కాదు, సక్సెస్ని అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే ఈ పార్టీ ఏర్పాటు చేశాను. మీరంటే గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ 20 years సక్సెస్ని సెలబ్రేషన్ చేయలేదనుకోండి, నేను అస్సలు డబ్బు కోసం వెనకాడ్ను. మొదలుపెట్టింది సెల్ఫ్ డబ్బా. మన సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి, నిజమే. కానీ నా దృష్టిలో మన సక్సెస్ ని అందరూ గుర్తించడమే నిజమైన సెలబ్రేషన్. చాలా బాగా చెప్పారు దేవకి గారు. భ్రమరాంబ గారు, మీరెంత కాస్ట్లీగా ఖర్చు పెట్టి డెకరేషన్ చేయించినా దేవకి గారు వచ్చాకే పార్టీకి కాళొచ్చింది. అవును. యా, కమ్ ప్లీజ్ హ్యావ్ సమ్ డ్రింక్స్. ఇప్పుడే వద్దు. ఓ, అన్నట్లు మీ అబ్బాయి గౌతమ్ ఎలా ఉన్నాడు? తన స్టడీస్ కంప్లీట్ అయిపోయాయా? యుఎస్ నుండి ఎప్పుడొస్తాడు? వాడికేంటి, రాజాలా ఉన్నాడు. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. యాక్చువల్లీ ఈ ఫంక్షన్కి తను కూడా రావాల్సింది, బట్ స్టడీస్ పూర్తయ్యాయి కదా అని ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ ప్లాన్ చేశారని తను వెళ్ళాడు. ట్రిప్ అయిపోగానే ఇండియాకి వచ్చేస్తాడు. సో రాగానే ఈ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇతర బిజినెస్ బాధ్యతలన్నీ మీ అబ్బాయికే అప్పుచెప్పేస్తారన్నమాట. ఆ రోజు ఎప్పుడెప్పుడొస్తుందా అని నేను వెయిటింగ్. మన ఆస్తులకి వ్యాపారాలకి ఎప్పటికైనా మన పిల్లలే కదా వారసులవుతారు. నా వారసుడు నా కొడుకు గౌతమ్ రాగానే ఈ సామ్రాజ్యాన్ని వాడికి అప్పగించి నేను హ్యాపీగా రిలాక్స్ అవుతాను. అంతేలే, ఏ పేరెంట్స్కైనా అంతకంటే ఏం కావాలి మరి? అందరికీ ఆ అదృష్టం ఉండదులే. ఫర్ ఎగ్జాంపుల్ దేవకి పరిస్థితినే తీసుకోండి. వీళ్ల తర్వాత గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎక్స్క్యూజ్ మీ. అందుకే నేను ఈ పార్టీకి వద్దు అన్నాను. ఇప్పటికీ మించిపోయింది లేదు. వెళ్ళిపోదామా? ఇందాకే వచ్చాం కదండి, మధ్యలో వెళ్ళిపోతే బాగుండదు. కాసేపు ఉందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. నీకు అసలైన అవమానం, బాధ ఇప్పుడు కలిగిస్తాను దేవకి. సరే భ్రమరాంబ, మేము ఇంక బయలుదేరుతాం. అప్పుడేనా? ఇప్పుడేగా కేక్ కటింగ్ అయింది. చిన్న ఎంటర్టైన్మెంట్ టాస్క్ అండ్ నెక్స్ట్ భోజనాలు, అంతవరకు ఉండాల్సిందే. ఎంటర్టైన్మెంట్ అంటే స్పెషల్ గా గేమ్స్ ఏమైనా ప్లాన్ చేశారా? నో, ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ టాస్క్. ఏంటది? మదర్ అండ్ చిల్డ్రన్ స్పెషల్ టాస్క్. అందుకే మీ అందరినీ మీ పిల్లలతో సహా రమ్మని చెప్పాను. అసలు టాస్క్ అంటే ఏంటి? సింపుల్. పిల్లల జీవితంలో అందరికంటే అమ్మ రోల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మదర్ లైఫ్ లో పిల్లల రోల్ కూడా చాలా స్పెషల్. ఇప్పుడు ప్రతి చిల్డ్రన్ ఇక్కడికొచ్చి వాళ్ళ మదర్స్ గురించి, వాళ్ళ గ్రేట్ క్వాలిటీస్ అండ్ ఇన్స్పైర్డ్ థింగ్స్ గురించి చెప్పాలన్నమాట. అలాగే మదర్స్ కూడా పిల్లల గురించి, వాళ్ళ కెరియర్ గురించి చెప్పాలి. ఇదంతా ఎందుకంటే ఎవరో ఒకరి వల్ల మరొకరు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. లెట్స్ స్టార్ట్. మా అబ్బాయి గౌతమ్ ఇక్కడ లేడు కాబట్టి ఫస్ట్ నేను తన గురించే చెప్తాను. మా గౌతమ్ని నేను చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లిన్డ్గా పెంచాను. తనకొక టార్గెట్ ఫిక్స్ చేసి
దాన్ని సాధించాలనే తపన తనలో పెంచుతూ వచ్చాను. ఇప్పుడు తను సక్సెస్ఫుల్గా తన స్టడీస్ పూర్తి చేశాడు. నెక్స్ట్ నా వారసుడిగా మా ఇన్స్టిట్యూషన్స్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తాడనే నమ్మకం నాకుంది. నెక్స్ట్ మన వసుంధర గారి అమ్మాయి వాళ్ళ మదర్ గురించి చెప్తుంది. కమ్. హాయ్ ఎవ్రీవన్. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. బికాస్ తన అన్నింట్లో నాకు బెస్ట్ ఇస్తుంది. స్టడీస్లోనే కాకుండా గేమ్స్లో కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో ఐ లవ్ మై మదర్ సో మచ్. మా అమ్మాయి నన్నే ఆదర్శంగా తీసుకుంటుంది. ఎందుకంటే యు ఆర్ సూపర్ ఉమెన్ మామ్ అంటుంది. నెక్స్ట్ దేవకి. ఓ సారీ దేవకి, నీ గురించి గొప్పలు చెప్పడానికి ఎవ్వరూ లేరు కదా. మా అమ్మ అలుపెరుగని యోధురాలు. మా అమ్మ నిరంతర శ్రామికురాలు. తన కుటుంబాన్నే కాకుండా వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమించే కష్టజీవి. మా అమ్మది ఉన్నతమైన వ్యక్తిత్వం. ఎవరు ప్రేమించినా స్వీకరిస్తుంది, ఎవరు ద్వేషించినా భరిస్తుంది. అందుకే మా అమ్మ ఓర్పుకి మరో పేరు. ఇలా బయట తింటూ వెళ్ళడం ఏంటండి స్కూల్ పిల్లలాగా? నాకు ఇలా తినటమే ఇష్టం. స్కూల్ పిల్లలాగా ఉన్నప్పుడే లైఫ్ బాగుండేది అనిపిస్తుంది. మళ్ళీ చిన్నపిల్లలం అయిపోతే బాగుండు. హలో, అలాంటి కోరికలు కోరకండి. మళ్ళీ స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఎల్కేజీ నుంచి చదివే ఓపిక నాకు లేదు. అసలే నాకు చదువు అంటే చచ్చేంత భయం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తూ చదువు అంటే భయం అంటావా? అబ్బా భలే చెప్పారే. స్వీట్ షాప్ వాడికి షుగర్ ఉండకూడదా, స్వీట్స్ అంటే అలర్జీ ఉండకూడదా? ఇది కూడా అంతే. నువ్వేం చెప్పావో నీకైనా అర్థమైందా? ఫ్లోలో ఆనిముత్యాలు లాంటి వస్తువు ఉంటాయి, అర్థం అడగకూడదు, జస్ట్ ఫాలో అయిపోవాలంతే. ఏంటి? యునో యాక్చువల్లీ ఏంటండి అటు చూస్తున్నారు? మనోహర్, అతను భ్రమరాంబ గారి అసిస్టెంట్ కదా? అవును కదా. అక్కడ ఆవిడ పార్టీ ఆర్గనైజ్ చేస్తుంటే ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? అతనికి పార్టీలో అంటే అలర్జీ ఏమో. కాదు, వాళ్ళని చూస్తేనేమో రౌడీలా ఉన్నారు. నాకెందుకో భ్రమరాంబ గారు దేవకి మేడం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందేమో అనిపిస్తుంది. తను ఏర్పాటు చేసిన పార్టీలో తనే ఎందుకు చేస్తుంది? అప్పుడు తనకే కదా బ్యాడ్ నేమ్. తను దేవకి మేడం ని హర్ట్ చేయటానికి, అవమానించటానికి ఏ లెవెల్కైనా వెళ్తుంది. అయితే మేడంకి కాల్ చేసి అలర్ట్గా ఉండమని చెప్పండి. లేదు, మనం వెంటనే పార్టీకి వెళ్ళాలి. పిలవని పేరంటానికి ఎలా వెళ్తామండి? వెళ్ళిన తర్వాత అక్కడ భ్రమరాంబ ఏమైనా ఇన్సల్ట్ చేస్తే నో 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 భరిస్తాను, కానీ అక్కడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. పదండి, నేను వస్తాను. ఏంటి బాబు, ఎందుకలా కారు గడ్డుగా వచ్చావు? చూసుకోవాలని తెలీదా? ఏంటయ్యా ఏంటి? కారు ఓవర్ స్పీడ్ తో వచ్చి నన్నే గుద్దేసిందే కాకుండా చూసుకోవాలని నన్నే అంటావా? ఏంట్రా తాగేసున్నావా? నువ్వడ్డొచ్చి మమ్మల్ని అంటావేంటి? అవునరా, తాగాను. అయితే ఏంటి, కారెక్కించేసి చంపించేస్తావా? రై, మర్యాదగా మాట్లాడు. మనోహర్, వీడితో గొడవద్దు, పద వెళ్దాం. రే ఆగు, ఎటెళ్తున్నావు? డబ్బుల్ది.
నన్నే కొడతావా? రే గిరి, సుబ్బు, రమేష్, వీరన్న అందరు రండ్రా, తొందరగా రండ్రా. రేయ్, మావాడి మీదే చేయేస్తావా? అతనే కావాలని గొడవకొచ్చాడు. వస్తాడు, వస్తే కొడతాడా? అయితే నేను కాలర్ పట్టుకుంటాను, కొట్టమను. కావాలని గొడవ చేయకండి, వెళ్ళండి. ఏంట్రా బెదిరిస్తున్నావా? అయ్యో, పెద్ద గొడవ జరిగేలా ఉంది. మేడం, మీరు కార్ దిక్కండి. రాధా, ప్లీజ్ అనవసరంగా గొడవ చేయకండి. మీ దారిని మీరు వెళ్ళండి. ఏ, నువ్వు వస్తావా? రా. రై, మావాడిని కొడతావా? నిన్ను వద్దు మనోహర్. ఏమండి చెప్పండి. మనోహర్, మనోహర్, మనోహర్ వద్దు. మనోహర్ నా మాట విను. రాధా, నువ్వైనా చెప్పమ్మా. వచ్చేసే మనోహర్. చెప్పమ్మా. మనోహర్ వద్దు. మనోహర్ రాధా, అమ్మ రాధా, అమ్మ రాధా, చెప్పు. రాధా, మనోహర్, మనోహర్, రాధా పడిపోయింది. మనోహర్, మనోహర్, రాధా, రాధా, అమ్మ రాధా, రాధా, అమ్మ రాధా. ఏంటి, వాసుదేవుని కాపాడి రాధ గాయపడిందా? వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్లారో ఫోన్ చేసి కనుక్కో. ఎందుకు మేడం? ఎందుకేంట్రా ఫోన్? నా మీద అనుమానం రాకుండా ఉండాలంటే ఏం తెలియనట్టుగా వెళ్లి పరామర్శించాలి కదా. ఓకే మేడం. వాసుదేవ్ బతికిపోయాడు. రాధ వల్ల నా ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. దాన్ని వదలకూడదు. డాక్టర్, 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 డాక్టర్. రాధా, 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 లే రాధా. ఏమైంది డాక్టర్, తన యాక్సిడెంటల్ గా గాయపడింది డాక్టర్. చూడండి చూడండి డాక్టర్. మై గాడ్, బ్లడ్ చాలా పోయింది. నర్స్, వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి ఏదో ఒకటి చేయండి తీసుకెళ్ళండి. డాక్టర్. రాధా, గలగలని మాటల కంటే నాకేది ఇంకెక్కువ కాదే. నీ మాటే ఇక వినబడదంటే మరి నా గుండెకు చప్పుడు లేదే. ఈ జన్మకు
దేవకి రిలాక్స్ రిలాక్స్ దేవకి. బ్లడ్ ఓవర్గా లాస్ అవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్, తను ఎలాగైనా బ్రతకాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. స్పెషలిస్టులను పిలిపించండి. ఎలాగైనా తనని కాపాడండి ప్లీజ్. సార్, మా చేతుల్లో ఉన్నంత వరకు ప్రయత్నిస్తాం. ఇదంతా గాడ్ గ్రేస్. లెట్స్ సీ. దేవకి, దేవకి, రాధకి ఏమీ కాదు దేవకి. నేనెప్పుడు నిన్ను సీరియస్గా తీసుకోలేదు స్వామి. నువ్వు ఉన్నావా లేదా అని జడ్జి కూడా చేయలేదు. నమ్మింది చేయడం, నిజాయితీగా ఉండడమే నాకు తెలుసు. అందుకే నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి నిన్నొకటి అడగడానికి వచ్చాను స్వామి. రాధని కాపాడు. రాధని ఎంతో నమ్ముతుంది, భక్తిగా ఆరాధిస్తుంది. ఏ కష్టంలో అయినా నువ్వు తనని రక్షిస్తావని నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో స్వామి. తనకేం కాకుండా క్షేమంగా ఉండేలా చూడు స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్. నువ్వు నా కోరిక తీర్చు స్వామి, ప్లీజ్. ఏమైంది బాబు? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నా ఫ్రెండ్ చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంది పూజారి గారు. తనని కాపాడడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. మనుషుల చేతుల్లో లేని దాన్ని దేవుడే పరిష్కరించగలడంటారు కదా. అందుకే ఆ దేవుణ్ణే వేడుకుంటున్నాను. కంగారు పడకు బాబు. ఆ దేవుణ్ణి నమ్మిన వాళ్లకు నిరాశ ఉండదు. నేనొకటి చెప్తాను, చెయ్యి. ఈ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ ముడుపు కట్టావంటే అంతా శుభం జరుగుతుంది. నిజంగానా స్వామి? నమ్మితే ఏదైనా నిజమే బాబు. నమ్మకంతో చెయ్యి. ఆమెకు నయం అవగానే ఆమెతో కూడా ముడుపు కట్టించు. అలాగే పూజారి గారు. ప్రదక్షిణలు మధ్యలో ఆపకూడదు బాబు, అశుభం, గుర్తుంచుకో. సరే పూజారి గారు.
శివాయ. ఏమిటో వింత జనాలు. ఆ దేవుడు నడిపించేదే జగన్నాటకం అని తెలియక తామేదో నటిస్తున్నామని అనుకుంటారు. నిజమేంటో అబద్ధమేంటో మూడో కంటికి తెలియకపోయినా ఆ ముక్కంటికి తెలుస్తుంది. అలా చూస్తావేంటి బాబు? నేను నీ గురించే నీతోనే మాట్లాడుతున్నాను. నాతోనా? నీ నాటకం గురించి నీతో కాక ఇంకెవరితో మాట్లాడతాను? నాటకం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? జరిగిందే మాట్లాడుతున్నాను. జరగబోతున్న దాని గురించే మాట్లాడుతున్నాను. జరగబోయేది కూడా మాట్లాడగలను. నేనే నాటకాలు ఆడట్లేదు. నేను అదే అంటున్నాను. నాటకమని మొదలుపెట్టావు, నిజంగానే నిజ జీవితంలో పాత్రలో జీవిస్తున్నావు. ఏ నాటకం లేదని చెప్తున్నానుగా స్వామి. సరే, అవును, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ముడిపెందుకు కట్టావు? నా భార్య నాకు బాగా కావాల్సిన వాళ్ళ ఆరోగ్యం కోసం. కావాల్సిన వాళ్ళ? కాబోయే వాళ్ళ భార్య అని మళ్ళీ మాట మారుస్తున్నావు? అలాంటిదేం లేదు. తను నాకు మంచి స్నేహితురాలు, అంతే. అంతేనా? మంచి అమ్మాయి. అంతేనా? ఎవరినైనా బాగా చూసుకుంటుంది. ఓహో, అందుకే తనని ఇష్టపడుతున్నావా? అది ఇష్టమేంటి? చెప్తున్నాను కదా, తను నాకొక స్నేహితురాలు, అంతే. ఒక్క స్నేహితురాలి కోసం కాలికి గాయమై రక్తం కారుతున్నా ప్రదక్షిణాలు చేశావంటే మీది గొప్ప స్నేహమే. అయినా స్నేహితుడిగా ఇంత తాపత్రయపడాలా? శ్రేయోభిలాషిగా కూడా ఆరాటపడచ్చు కదా. నీలో నీతో ఏదో యుద్ధమే జరుగుతుంది. స్నేహమో, ఇష్టమో, గౌరవమో, ప్రేమో తేల్చుకోలేని యుద్ధం. అయినా నీ మాటలో తను నీకు అంత ఇష్టం కాదు అనిపిస్తుంది. మరి తన కోసం ఎందుకు ఈ ఆరాటం? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. తనకేం కాకూడదు, తను ఉండాలి. తను నాతో కలిసి ఉండాలి, నా పక్కనే తోడుగా ఉండాలి, నన్ను ఆట పట్టించాలి, నన్ను ఏడిపించాలి, నవ్వించాలి. మాధవి, మాధవి, ఇక్కడే ఉన్నాగా, ఏంటి అరుపులు? న్యూస్ అలాంటిది. మరి ఆ రాధ చావు బతుకులు ఉందని చెప్పాను కదా. ఇప్పుడు తను అవుట్ ఆఫ్ డేంజర్ అంట. తన ప్రాణానికి ఏ ప్రమాదం లేదంట. పైగా మా వదిన తన రక్తం కూడా ఇచ్చి రాధకు ప్రాణం పోసిందంట. అందుకు నీకు ఆనందంగా ఉందా? అబ్బే, ఇది ఆనందం కాదు, డిసప్పాయింట్మెంటే. నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఎక్సైట్మెంట్ లో అలా చెప్పేశాను అంతే. రాధా 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 రాధా, అక్క బావ అందరూ దాని చెప్పవే. అసలు దానికేదో జరిగే ప్రమాదం అయితే అక్క రక్తం ఇవ్వడం ఏంటి? అదే కదా, ఏం మందు పెట్టిందో, ఏం మాయ చేసిందో. వాళ్ళని అలాగే వదిలేస్తే రేపు దాన్ని దత్తత తీసుకొని ఈ ఇంటికి మహారాణిని, మనకి యజమానిని చేసినా చేస్తుంది. అమ్మో, గాయత్రి దొరక్కపోయినా ఇక వెతికినా లాభం లేదు అని నిర్ణయించుకున్నా వదిన ఆపడే చేస్తుంది కాబోలు. అప్పుడు మన పని హరిలో రంగ హరి. విషయం అంతవరకు రానివ్వను. మరేం చేస్తావు? రాధ తిరిగి ఇంటికి రాకుండా చేస్తాను. ఎలా? నీకు చెప్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంది? బూడిదలో పోసిన పన్నీరులా అయింది. నేను నమ్ముకుంటే కాదు ఈసారి. స్కెచ్ వేస్తే మాటలకు మారణాలు, చేతలకు చివాట్లు, పరువుకు ప్రాణాలు పోయేలాగా ప్లాన్ చెయ్యాలి. అంటే నాకు కూడా తెలియకుండా ప్లాన్ చేస్తావా మాధవి?
ఈ ఇంట్లో నుండి పోయిన గాయత్రి తిరిగి రాకపోతే ఈ ఇంట్లో పెత్తనం, ఈ ఆస్తి నాది, నా కొడుకుది అవుతుంది అనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను, ఎన్నో ఆశలు పెట్టుకునున్నాను. అలాంటిది ఎవరో దారిని పోయేదాన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఇన్ని కోట్ల ఆస్తిని పోనిస్తానా? నాశనం చెయ్యాలని డిసైడ్ అయిపోతే కట్టుకున్న వాడైనా కంఠంలో ప్రాణమైనా నాకు రెండు ఒక్కటే. వద్దులే మాధవి, అసలే నీకు వైట్ సారీ సూట్ కాదు. అలా కాదులే గాని వాళ్ళని పంపించే ప్లాన్ చెయ్యి. ఏ పని ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు. నాది నీల మట్టి బుర్ర కాదు. నాకు సలహాలు ఇవ్వకుండా ఉంటే మంచిది. పెళ్ళాలకు రాను రాను మొగుళ్ళంటే మర్యాదే కాదు, మగాళ్ళు అన్న జాలి లేకుండా పోతుంది. నీకిచ్చిన ఆఫర్ స్టిల్ అలాగే ఉంది. సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. ఇట్స్ యువర్ లక్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ హాస్పిటల్ నుండి అది ప్రాణాలతో బయటికెళ్ళకూడదు. ఓకే మేడం. డాక్టర్, రాధకి ఎలా ఉంది? తను స్పృహలోకి వచ్చింది. మీరు వెళ్ళి చూడొచ్చు, కానీ ఎక్కువసేపు లోపల ఉండకండి. ఓకే. రాధా, 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 అమ్మ రాధా, ఆ దేవుడి దయ వల్ల నీకేం కాలేదమ్మా. నా ప్రాణాల కోసం నీ ప్రాణాలు అడ్డేశావు. ఎందుకమ్మా? నీకేమైనా జరిగితే? మీరు బాగుంటే మీ నీడలో బతికే నాలాంటి వాళ్ళు ఎందరూ బాగుంటారు సార్. పిచ్చి పిల్ల, మనోహర్ చూడు ఎంతలా భయపడిపోయాడో తెలుసా? తన ప్రాణమే పోతున్నంతగా తల్లడిల్లిపోయాడమ్మా. నీకోసం గుడికెళ్ళి కుంకుమ కూడా తీసుకొచ్చాడమ్మా. నిజానికి తన ప్రేమే నిన్ను బతికించింది. తనకి ఇప్పుడు ఎంత చెప్పినా నమ్మదు సార్. రేపు డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళాక నన్ను బయటికి తీసుకెళ్లడం వల్ల ఇలా జరిగిందని నా మీద గొడవ చేస్తుంది చూడండి. నా ప్రేమ నీకు తెలియకపోయినా పర్లేదు రాధా. నువ్వు ఇలా నవ్వుతూ ఉండాలి, అదే చాలు నాకు. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి. షీ నీడ్ రెస్ట్. తనని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్? కొన్ని టెస్టులు చేశాక రిజల్ట్ని బట్టి రేపే డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అమ్మా రాధా, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఈ పాయిజన్ ఇంజెక్షన్
సెలైన్లోకి ఎక్కిస్తే చాలు దీని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. 25 లక్షలు నా అకౌంట్లోకి వస్తాయి. డాక్టర్ గారు, పేషెంట్ పల్స్ బీపీ చెక్ చేయడానికి వచ్చాను. డాక్టర్ గారు, నేను ఇప్పుడే చెక్ చేశాను సార్, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మీరెప్పుడు లోపలికి వచ్చారు? మీరు బయటుండగా మీ ముందే వచ్చాను కదా సార్. పల్స్ రేట్ అది చెక్ చేసి నోట్ చేసుకున్నాను. ఇంతలో మీరు వచ్చారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. రిపోర్ట్స్ కూడా నార్మల్గానే వచ్చాయి. మీరు రేపు డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. రాధ గారికి టాబ్లెట్ ఇవ్వాలి. రాధ గారు లేవండి. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కథై. మోయిను పాపల కంటి గుండెపై, కవితల్లి రాజావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. రాధ గారు మెల్లగా అండి, మెల్లగా. ఇప్పుడు ఎలా ఉందండి? వాటర్ తాగుతారా? వద్దు. అమ్మ రాధా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు మేడం. టాబ్లెట్స్ అన్ని టైంకి వేసుకుంటున్నావమ్మా? ఆయన టాబ్లెట్స్ అన్ని టైంకి ఇస్తున్నారు సార్. నీకేమైనా అవసరం ఉంటుందేమోనని
రాత్రి 2 సార్లు వచ్చాను. కానీ మనోహర్ మెలకుగానే ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నిన్ను ఇంతగా ప్రేమించే భర్త దొరకడం నీ అదృష్టమమ్మా. నిజంగా ప్రజెంట్ యూత్ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి మనోహర్. ప్రేమ పెళ్లి అంటే సరదాగా తిరగడం, వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం కాదు, కష్టం సుఖం అన్నిటిలో తోడుగా నిలబెట్టడం. ఇవి నేర్చుకోవాలయ్యా. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మన సొంతం అనుకున్న వాళ్ళ కోసం ఈ మాత్రం చేయలేమా సార్? ఇందులో నా గొప్పే ఉంది. సరే, మీరిద్దరూ ఫ్రెష్ అవ్వండి. టిఫిన్ ఇక్కడికే పంపిస్తాను. మనోహర్, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. రాత్రంతా నిద్రలేక అసలు నీ కళ్ళు ఎలా అయిపోయాయి చూడు. రాదని మేం చూసుకుంటాంలే. థ్యాంక్ యూ సార్. మేడం, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి రాధా? మేడం, అనుకోకుండా ఎవరో వచ్చి అనవసరంగా పెద్ద గొడవ జరిగేలా చేయటం, ఆ గొడవలోనే సార్కి ప్రమాదం జరగబోయింది. ఇదంతా చూస్తుంటే నాకు భ్రమరాంబ గారే ఇదంతా ప్లాన్ చేశారా అని డౌట్ వస్తుంది. భ్రమరాంబ తనకి అవకాశం దొరికితే నన్ను అవమానించడానికో బాధ పెట్టడానికి ట్రై చేయటం నిజమే గాని మరీ ఇంత దారుణానికి తెగిస్తుందా? ఎవరి ద్వేషం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం కదా మేడం. అబే, మీరంతా అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. భ్రమరాంబ మరీ అంత పెద్ద క్రిమినల్ ఏం కాదు. ఏదో కన్నింగ్ నేచర్ అంతే. లేదండి, ఆవిడ అసిస్టెంట్ రౌడీ లాంటి వ్యక్తులతో మాట్లాడటం నేను చూశాను. అందుకే మీకేమవుతుందో అనే భయంతోనే మేమిద్దరం ఆ ఫంక్షన్కి వచ్చాం. ఓ అదా, భ్రమరాంబ అసిస్టెంట్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి రౌడీలు ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడేమో. దీనికి ఆవిడికి సంబంధం ఉండదు. అలానే కొట్టిపారేలేం కదా సార్. నిజంగా తనే ఏమైనా చేసుంటే హాస్పిటల్కి వచ్చి నిన్నెందుకు పరామర్శిస్తుంది చెప్పండి? ఇలా తన మీద అనుమానం రాకుండా ఉండటానికి. ఆవిడ చాలా తెలివైంది, అంత తక్కువ అంచనా వేయలేం. సరే, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నిజాలు అవే బయటకు వస్తాయి. చచ్చింది గొర్రె. వద్దండి, ఇప్పటికే భ్రమరాంబకి నేనంటే పీకల్లోతు ద్వేషం. ఇక కంప్లైంట్స్ అవి ఇచ్చామంటే తన వద్దకు ఎంక్వైరీకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో మన మీద ఇంకా కక్ష కట్టొచ్చు. ఎందుకో లేనిపోని గొడవ. మంచొచ్చాడు, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వదిన చెప్పింది కరెక్ట్. అంటే సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి కానీ సృష్టించుకోకూడదు కదా. సరే, నీ ఇష్టం. అమ్మ రాధా, ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు. ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం, సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే మేడం. జాగ్రత్త అమ్మా. రాధగారు ఒక్క నిమిషం, నేను తీసుకెళ్తాను. లేవండి, మెల్లగా మెల్లగా పదండి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలన్నీ మనోహర్ చుట్టూనే తిరుగుతున్నాయనుకుంటా. నీలో నీకే యుద్ధం జరుగుతుంది కదా. అందుకే నీకు క్లారిటీ ఇవ్వాలని వచ్చాను.
నాలో నాకేంటి యుద్ధం? నీ అవసరం కోసం మొదలుపెట్టిన నాటకం ఎక్కడ నిజమవుతుందో అనే భయం. ఏం మాట్లాడుతున్నావు? మనోహర్తో ఇక్కడికి రావటం ఇష్టం లేకపోయినా రాక తప్పలేదు. ఇప్పుడు తనతో కలిసి ఉండటం కాస్త ఇష్టంగానే ఉన్నట్టుంది కదా? చచా, అలాంటిదేమీ లేదు. నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఒట్టు పెట్టుకున్నావు కాబట్టి నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే అతని మంచితనానికి నువ్వు ఆల్రెడీ ఫిదా అయిపోయావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించుకోకు. అతనికి నాకు ఒక్క నిమిషం పడదు. ఇద్దరం నిప్పు ఉప్పులా చిటపటలాడుతూ ఉంటాం. అంతేకాని మా మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవు.